చూద్దాం. రూలింగ్ పార్టీ ఒప్పుకోలే. ఒక ఏకగ్రీవం ప్లీజ్ మీరు చెప్తానండి. ఏకగ్రీవంగా జరిగిన నిర్ణయానికి భిన్నంగా ఇంకో నిర్ణయం జరగాలంటే ఏకగ్రీవంగానే జరగాలి. అంతేగాని మైనారిటీ మేము చెప్తామని చెప్పినట్టు కుదరదు. అన్లెస్ ఎవ్రీబడి అగ్రీస్ యూ కెనాట్ డిసైడ్. లేదు, ఏకగ్రీవంగా నిర్ణయం జరగాలి. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మాట్లాడుతున్నారు కానీ ముందు క్వశ్చన్ అవర్ జరగాలి కదా. నో అంటే మీరు చెప్పినట్టు వినకపోతే ఈ రకంగా చేస్తారన్నమాట. నో, కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. పద్ధతి ఉంటుందండి. అధ్యక్ష, మనం అంతకుముందు బీఎస్సీలో క్లియర్గా మాట్లాడుకున్నాం అధ్యక్ష. అవన్నీ కూడా క్వశ్చన్ అవర్ అయిన తర్వాత ఇటువంటి నిరసనలు కానీ ఏదైనా చేయాలి. అవన్నిటిని కూడా పక్కన పెట్టి వీడు చేస్తున్న పద్ధతి బాగోలేదు అధ్యక్ష. తర్వాత ఈ విషయానికి వస్తే అధ్యక్ష, మన ముందు రోజు 2 days బ్యాక్ అధ్యక్ష, మనం 30వ తారీఖుని చర్చ ఉండే ఇప్పుడైనా అధ్యక్ష మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష నేతలను కోరుతున్నాను అధ్యక్ష. ఈ క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత చర్చకు తీసుకునే దానికి అవకాశం వచ్చినట్టు చూడండి అధ్యక్ష. వీరికి కావాల్సింది దీని మీద చర్చించడము. 30వ తారీఖుని చేస్తామని చెప్పినప్పటికీ కూడా మొన్న వీళ్ళు ఒప్పుకోలేదు అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు వారు ఒప్పుకోలేదు. ఇప్పుడైనా సరే క్వశ్చన్ అవర్ జరిగిన తర్వాత మాట్లాడేదానికి అవకాశం వస్తుందేమో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మాట్లాడేదానికి అవకాశం ఉంటే మీరు ఒప్పుకుంటారా లేదా అనేది తమకు చెప్పాలి సార్ అధ్యక్ష. వారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష, వినపట్టలేదు కూడా. సో ఒకసారి మైక్ ఇవ్వండి అధ్యక్ష, దయచేసి ఒకసారి మైక్ ఇవ్వండి అధ్యక్ష. వారి స్టేట్మెంట్ మాట్లాడండి, మైక్ ఇవ్వండి
అధ్యక్ష, ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ సీన్స్ అన్ని చూస్తే ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టిగా కనిపిస్తుంది. ఇది మోకరీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి అంతుపట్టినటువంటి వింత ప్రతిపక్ష నాయకుడు ఈ రోజున మన హౌస్ లో ఉండడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము గతంలో చూసాం, నాగారెడ్డి గారిని చూసాం, అదేవిధంగా మరి ఉడుపూడి ప్రభాకర్ రావుని చూసాం, మరి మిగతా అపోజిషన్ నాయకుల్ని చాలా మందిని చూసాం, విపక్ష పార్టీల నాయకులు కూడా చాలా మందిని చూసాం. ఇలాంటి వింత అయినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వింత వ్యక్తులను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మరి స్పీకర్ పోవడం దగ్గర పోయి మరి స్పీకర్ మీద కూడా పడి ఇలాంటి కార్యక్రమాలు ఇదే ఫస్ట్ టైం చూడటం ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఆయన చిన్నప్పటి నుంచి జరిగినటువంటి వింత చేష్టలు మనందరికీ తెలిసినవే. మరి అదేవిధంగా ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు చూసుకున్నా ఈ రోజు మరి బయటకు వచ్చేటప్పుడు, ప్రజాస్వామ్యంలోకి వచ్చేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలా. పార్టీని పెట్టుకునేటప్పుడు పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. ఇది ప్రజల కోసం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దోచుకునేటటువంటి అమౌంట్ కోసమో లేదా ఆయన మీద ఉండేటటువంటి కేసుల కోసమో ఓ పార్టీని నడిపే పద్ధతి కనిపిస్తుంది తప్ప ఆయన ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా కూడా ఆలోచించినటువంటి వ్యక్తి కాదు అనేటటువంటిది మరి సభలో జరుగుతుండేటటువంటి ఈ వింతలు, విడ్డూరాలు, ఆయన చేసినటువంటి ఘోరాలు, ఆయన చేసినటువంటి నేరాలని ఈరోజు అసెంబ్లీని కూడా అదే విధంగా మంచడానికి ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తూ ఇలాంటి వింత వ్యక్తులకు ప్రజలే జవాబు చెప్పాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి వారిని అసెంబ్లీలకు రానికుండా చూడాల్సినటువంటి బాధ్యత, ఇలాంటి పార్టీల్ని కనీసం ఒక్క సీటు కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. అసెంబ్లీ వాయిదా పడింది. 10th పేపర్ లీకేజీ వ్యవహారంపై చర్చించాల్సిందేనని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ అనుమతించకపోవడంతో పోడియంను చుట్టుముట్టి వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. క్వశ్చన్ అవర్ పూర్తి కావాల్సిందేనని స్పీకర్ అనడంతో ప్లకార్డులతో వైసీపీ నిరసనకు దిగింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టింది. మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు ప్రమేయంపై చర్చకు వైసీపీ సభ్యులు దీనిపై పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు.